మీకు ఒక ఇంట్రెస్టింగ్ రియాలిటీ చెప్తాను. ఇప్పుడు ఐటీ మార్కెట్‌లో కంపెనీస్‌కి కావాల్సింది జస్ట్ సింగిల్ క్లౌడ్ ఇంజినీర్ కాదు, మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ హ్యాండిల్ చేయగలిగే డెవాప్స్ ఇంజినీర్స్. చాలా కంపెనీస్ సింగిల్ క్లౌడ్ స్ట్రాటజీ నుండి మల్టీ క్లౌడ్ స్ట్రాటజీకి మూవ్ అవుతున్నాయి. సో ఎందుకు ఏం అడ్వాంటేజెస్ ఉన్నాయని తెలుసుకుందాం. ద ఫస్ట్ బేసిక్ అడ్వాంటేజ్ వచ్చేసి అవాయిడ్ వెండర్ లాక్-ఇన్. సో మన అప్లికేషన్ మొత్తం ఒకటే క్లౌడ్లో డిప్లాయ్ చేసామనుకోండి, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అప్లికేషన్, అనలిటిక్స్ మొత్తం ఒకటే క్లౌడ్లో డిప్లాయ్ చేసుకుంటే ఆ వెండర్ పైన హ్యూజ్గా డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ వచ్చినా సరే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా లేట్ అయిపోతుంది. సో అందుకే కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే సింగిల్ క్లౌడ్ స్ట్రాటజీ కాకుండా మల్టీ క్లౌడ్ స్ట్రాటజీకి మూవ్ అవుతున్నాయి. సెకండ్ అడ్వాంటేజ్ బెస్ట్ సర్వీసెస్ ఫ్రమ్ ఈచ్ క్లౌడ్. కొన్ని క్లౌడ్లో కొన్ని బెస్ట్ సర్వీసెస్ ఉంటాయి, ఇంకో క్లౌడ్లో కొన్ని బెస్ట్ సర్వీసెస్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ రిసోర్సెస్ అవ్వచ్చు, గ్లోబల్ సర్వీసెస్ అవ్వచ్చు. ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఏడబ్ల్యూఎస్లో ఇలాంటి సర్వీసెస్ చాలా హ్యూజ్ డిమాండ్లో ఉంటాయి. అలానే ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అజూర్లో ఉంటాయి. అలానే డేటా అనలిటిక్స్ జీసీపీలో ఉంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ అప్లికేషన్స్ మల్టిపుల్ క్లౌడ్లో డిప్లాయ్ చేస్తున్నాయి. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ ఐ కెన్ సే హై అవైలబిలిటీ, లైక్ బిజినెస్ కంటిన్యూటీ ప్లాన్. మనం మొత్తం అప్లికేషన్ ఒకటే క్లౌడ్లో డిపెండ్ అయ్యి ఉంటే మేబీ అక్కడ ఏదైనా ఇష్యూ వస్తే అప్లికేషన్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంపెనీస్ ఏం చేస్తున్నాయి, వాళ్ళ వేరే క్లౌడ్ ఎన్విరాన్మెంట్లో కూడా డిప్లాయ్ చేస్తున్నాయి. సో ఇలా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు సింగిల్ క్లౌడ్ స్ట్రాటజీ కంటే మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ మూవ్ అవుతున్నాయి. సో అందుకే మల్టీ క్లౌడ్ డెవాప్స్ స్కిల్స్ ఉన్న ప్రొఫెషన్స్కి డిమాండ్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ వీక్ జాబ్ మార్కెట్ చూస్తే క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్, క్లౌడ్ ఆటోమేషన్ ఇంజనీర్ రోల్ కోసం కంపెనీస్ సర్చ్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయని అప్లై చేయడం ఒక్కటే సరిపోదు. కంపెనీస్ ఇంటర్వ్యూలో అడుగుతున్నవి మీరు ఏడబ్ల్యూఎస్ యూస్ చేస్తారని కాదు, ప్రొడక్షన్ ఇష్యూ వస్తే ఎలా సాల్వ్ చేస్తారు, డిప్లాయ్మెంట్ ప్రాసెస్ ఎలా ఆటోమేట్ చేస్తారు, మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ని ఎలా మేనేజ్ చేస్తారు అని. అందుకే మల్టీ క్లౌడ్ డెవాప్స్లో లైనక్స్, గిట్, డాకర్, క్యూబర్నెటిస్, టెరాఫార్మ్, సిఎస్సిడి టూల్స్, ఏడబ్ల్యూఎస్, అజూర్ ఫండమెంటల్ లాంటి స్కిల్స్ మీద స్ట్రాంగ్ గ్రిప్ ఉండాలి. ఫ్యూచర్లో క్లౌడ్ జాబ్స్ ఉంటాయి, కానీ సింపుల్ క్లౌడ్ ఇంజనీర్స్ కన్నా ఆటోమేషన్, స్కేలబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తెలిసిన మల్టీ క్లౌడ్ డెవాప్స్ ఇంజనీర్కి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో మీరు క్లౌడ్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటే మార్కెట్లో డిమాండ్ ఉన్న స్కిల్స్ని టార్గెట్ చేయండి. బికాస్ ఇంకా నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఐటీలో కాంపిటీషన్ సర్టిఫికేట్ మీద కాదు, స్కిల్స్ మీదనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జాబ్ సీకర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాకు నౌకరీలో అజూర్ అడ్మిన్ పొజిషన్ వచ్చింది, అలానే అదే నౌకరీలో ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ పొజిషన్ కూడా ఉంది. సో మన దగ్గర ఒక 2 క్యాండిడేట్స్ ఉన్నారు. ఒకరు అజూర్ నేర్చుకున్న వాళ్ళు, అనదర్ క్యాండిడేట్ అజూర్ అండ్ ఏడబ్ల్యూఎస్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ అజూర్ పొజిషన్కి అజూర్ స్టూడెంట్ క్యాన్ అప్లై అండ్ అట్ ద సేమ్ పొజిషన్ మల్టీ క్లౌడ్ స్టూడెంట్ క్యాన్ ఆల్సో అప్లై. అగైన్ కమింగ్ టు ఏడబ్ల్యూఎస్, మల్టీ క్లౌడ్ స్టూడెంట్ క్యాన్ ఓన్లీ అప్లై బట్ అజూర్ స్టూడెంట్ కెనాట్ అప్లై. సో ఈ పొజిషన్లో చూసుకుంటే ఏంటి అంటే మల్టీ క్లౌడ్ ఇంజనీర్కి హ్యూజ్ డిమాండ్ ఉంది. సో ఏ పొజిషన్, ఒక సింగిల్ క్లౌడ్ అడ్మిన్ పొజిషన్ ఉన్నా సరే మల్టీ క్లౌడ్ రెజ్యూమ్ అనేది అప్పర్ హ్యాండ్లో ఉంటుంది. చాలా కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఒక ప్రాజెక్ట్ వచ్చిందా అంటే మీకు జాబ్ వచ్చినట్టు కాదు, కంపల్సరీగా మీకు ఒక ప్రాజెక్ట్లో అసైన్ అవుతూనే జాబ్ వచ్చినట్టు, రైట్? సో కొన్ని సిచ్యువేషన్లో మనం ప్రాజెక్ట్లో డిఫైన్ చేసుకున్నా సరే ఆ ప్రాజెక్ట్ ఏదైనా ఇష్యూ వచ్చి హోల్డ్లో పడినా సరే మీకు మల్టిపుల్ స్కిల్స్ ఉంటే మిమ్మల్ని వేరే ప్రాజెక్ట్కి మూవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే మల్టీ క్లౌడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మల్టీ క్లౌడ్ నేర్చుకుంటే ఎనీ రోల్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ వేర్ మల్టీ క్లౌడ్ రెజ్యూమే హ్యాస్ అ హ్యూజ్ వెయిటేజ్ అండ్ ఈజీలీ అట్లీస్ట్ మీకు ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అవుతుంది. దాని తర్వాత యూ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ.